తర్వాత విజయకాంత్ పార్టీ, ఆయన విజయకాంత్ గారు చనిపోయారు. ఇప్పుడు ఆ వైఫ్ సీట్లు నెగోసియేషన్లో ఉంది బీజేపీ తోటి. ఒకప్పుడు వీళ్ళందరూ ఏడీఎంకే తోటి ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏడీఎంకే అలయన్స్లో ఉన్న పార్ట్నర్స్ అందరూ వచ్చి బీజేపీకి డైరెక్ట్గా అలైన్ అవుతున్నారు. అంటే ఈసారి మోస్ట్ లైక్లీ ఏడీఎంకే సపరేట్గా ఫైట్ చేయాల్సి వస్తుంది బీజేపీ సపోర్ట్ లేకుండా. కేరళలో జార్జ్ పార్టీ పొలిటికల్ పార్టీ ఒకటి క్రిస్టియన్ది, ఆయన వచ్చి ఆ పార్టీని తీసుకొచ్చి బీజేపీలో మర్జ్ చేసి పడేశాడు. చూడండి జనాల్లో ఎంత చైతన్యం వస్తుందో. హిందువుల్లోనే ఇంకా రాట్లా, ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో కూడా వస్తూ ఉంది చైతన్యం. హిందువులు మేల్కుంటే అందరూ మేల్కుంటారు, అందరూ దేశాన్ని సూపర్ పవర్గా చేయొచ్చు. ఇప్పుడు మోడీ గారు చేసేది ఏంటి? సైన్స్, టెక్నాలజీ, మన సప్లై చైను ఇవన్నీ మన చేతిలో ఉండాలా, అంటే మన దేశంలో తయారవ్వాలా. వేరే దేశాల మీద డిపెండ్ అయితే ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు, ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మన చుట్టూ వాళ్ళ చేతుల్లో ఉంది. సో ఇవన్నీ ఇండిజినస్గా చేయాలని, అందుకని మేక్ ఇన్ ఇండియా అని చెప్పని ఒక్కోటి ఐడెంటిఫై చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఈసారి ఆంధ్రాలో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ మినిట్ దాకా బీజేపీ ఏం చేస్తుంది అనేది ఎవరికి తెలియదు. వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకుంది. నేను వాళ్ళ నేతృత్వం మీద విశ్వాసంతో చెప్తా ఉన్నా. వాళ్ళని చాలా క్లోజ్గా గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి క్లోజ్గా మానిటర్ చేస్తూ వాళ్ళు ఎలా తీసుకుంటారు అంటే ప్రతి ఎలక్షను ప్రతిసారి మేమే గెలవాలని కాదు వాళ్ళు. ఇప్పుడు ఇంకా వీళ్ళది ఇప్పుడు బీజేపీ స్టేట్ కాదు కదా ఆంధ్ర అనేది. వాళ్ళు వేసి అంటే వీళ్ళు వేస్తున్నారు కదా, వీళ్ళు తెలుగు మీడియా యూజ్ చేసుకొని అన్నీ ఎగ్నెస్ట్గా ఏవో అబద్ధాలు చెప్పేసి జనాన్ని మైమర్పిచ్చేసి వాళ్ళని నెగిటివ్గా చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడులో ఎంత నెగిటివ్ ఉండేది నార్త్ అంటే, హిందీకి ఎంత నెగిటివ్. అటువంటిది ఈ రోజున అంత రెవల్యూషన్ ఎలా వస్తుంది తమిళనాడులో? తమిళనాడు కంటే ఎక్కువ ఉందా ఆంధ్రాలో యాంటీ హిందీ ఫీలింగ్? ఈ రాష్ట్రంలో బిగ్గెస్ట్ ద్రోహులు ఎవరంటే అబద్ధాలు చెప్తూ అనలిస్టులాగా, అంటే ఒక అనలిస్టే కాదు ఒక లీడర్స్ లాగా మెలుగుతున్న కొంతమంది ఉన్నారు. ఈ తెలుగు మేధావులు, ఈ మేధావి వర్గం బ్రాహ్మిన్స్ అయి ఉండొచ్చు వాళ్ళు, కానీ దొంగ నా కొడుకులు. ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఏదో ఒక రకంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకడు, అంతసేపు ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒకటే చేసిందంట. సుభాష్ చంద్రబోస్ ఏం చేయలే, భగత్ సింగ్ చచ్చిపోలే దేశాని కోసం. 26,000 మంది ఏమయ్యారు? కాంగ్రెస్ అంత మంచి పని చేసిందని చెప్తాడు కదా ఉండవరి అరుణ్ కుమార్. ఎవరన్నా వస్తే ఈసారి అడగండి. 34,000 మంది సోల్జర్స్ యుద్ధం చేసి అంటే ఇంకా జీవించున్న తర్వాత వాళ్ళందరికీ ఎవరికైనా ఫ్రీడమ్ ఫైటర్ స్టేటస్ ఇచ్చావా? కాంగ్రెస్ పార్టీని అడగలేదే అరుణ్ కుమార్ గారు. నీ ఉద్దేశం ఏంటి? అరుణ్ కుమార్ ఉండవల్ల అరుణ్ కుమార్ పెద్ద మేధావి కదా, బాగా తెలుగు పద్యాలు, భగవద్గీతలో శ్లోకాలు, ఇట్లాంటి యదవల వల్లే మన తెలుగు ప్రజలు అమాయకుల్ని మోసం చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలుగు మేధావి వర్గం అని చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కడు కాంప్రమైజ్డే. వీళ్ళందరూ యాక్చువల్గా ఒకప్పుడు ఎక్స్ కమ్యూనిస్టులు, భావజాలం అది. ఫస్ట్లో కమ్యూనిస్టులు యుద్ధం చేశారు దేశం కోసం, దాని తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు. World War II స్టార్ట్ అయిన తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు వీళ్ళందరూ. దేశం గురించి మానేసి ఇంక వాళ్ళు వేరే దేశాల కోసం వీళ్ళ ప్రాణ త్యాగాలు చేస్తున్నారు. మన ప్రాణాలు కూడా త్యాగం చేయమంటారు. అది సంగతి. సో ఈసారి ఆంధ్రాలో మాత్రం తొందరగా చైతన్యం రావాలని కోరుకుంటున్నాను తండ్రి మిమ్మల్ని అందరికీ. ఈ చంద్రబాబు చేతుల్లోంచి, జగన్ చేతుల్లోంచి బయటపడితే మీరందరూ తొందరగా
ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఇంకా అప్పుల్లో కురుకుతూ లోపలికి వెళ్ళిపోయి బయటికి రాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఫైనల్గా ఎవడు మీరు తీసుకున్న డెసిషన్ వల్లే మీరే బాధపడాల్సి వస్తుంది రేపు. అంత కోస్ట్ లైన్ ఉంది మనకి, దాన్ని వాడుకొని ఎన్ని ఎక్స్పోర్ట్స్ చేయొచ్చు. అసలు ఎవడు వచ్చి లోపల ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే భయపడేటట్టు చేసుకుంటే ఇదేమో చంద్రబాబు ఏమో సెంటర్ తోడు పెట్టుకునే. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు అని చెప్పని అనేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, నేను చూస్తూ ఉన్నా. ఇక జేడి లక్ష్మీనారాయణ కూడా నిన్న స్టేట్మెంట్ ఏదో ఇంటర్వ్యూలో ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇస్తారా స్పెషల్ స్టాటస్? ఇప్పుడు స్పెషల్ స్టాటస్కి కావాల్సిన అమౌంట్ లాగేసుకున్నాడు కదా చంద్రబాబు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసేసుకొని ఖర్చు పెట్టేశాడు కదా. ఇంక మళ్ళీ స్పెషల్ స్టాటస్ ఎక్కడి నుంచి ఇస్తారు? దానికి కావాల్సిన డబ్బులను లాగేసుకొని కోరుకోవచ్చు, కానీ నిజంగా పాసిబులా? సెంటర్ తోటి యుద్ధానికి పోతే ఇట్లాగే మన రాష్ట్రం ఎప్పుడు బాగుపడదు. అందుకనే రాష్ట్ర ద్రోహుడు చంద్రబాబు అనేది. స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు తీసుకున్నాడు? తీసుకోకపోయారంటే ఇవాళ నేను కూడా ఆడమనేవాడిని. ఇప్పుడు నాకు స్పెషల్ ప్యాకేజ్కి ఇంత స్టాటస్కి కావాల్సినంత అమౌంట్ ఇంత 4,800 కోట్లు, నాకు 4,800 కోట్లు ఇచ్చేస్తే చాలు, స్పెషల్ స్టాటస్ అక్కర్లేదని చెప్పి డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్పెషల్ స్టాటస్ అంటే కొంతమంది దండరు. ఇదే మన దేశానికి రాష్ట్రానికి పట్టిన శని. ఎవరంటే అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు. మేల్కొని తొందరగా బీజేపీ రేపు సొంతంగా నిలబడితే 175 సీట్లలో గెలుస్తుందా గెలవదా అనేది పక్కన పెట్టండి, ముందు ఓటేయండి. తర్వాత హక్కు వస్తుంది. ఓటేసిన తర్వాత నేను ఓటేసా, మాకు ఇవ్వాలి, మా రాష్ట్రానికి పోనీ స్పెషల్ ట్యాక్స్ లేకపోయినా మాకు వేరే రకంగా ఎకనామికల్గా మా కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలి అని చెప్పని మనం అడగడానికి ఉంటుంది. అంతేగాని కాంగ్రెస్ పార్టీకి పోలవరం నుంచి దొంగతనంగా తీసుకెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే ఏ ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకుంటాడా? ఈ పాయింట్ని ఎవడు ఎత్తడే? సో కాబట్టి మీరు అందరూ రేపు మోడీ గారిని తమిళనాడులో ఎట్లా నీరాజనం పలుకుతున్నారు జనాలు, మన ఆంధ్రప్రదేశ్లో కూడా వెళ్ళకండి. మనకు కావాల్సింది మనకి తెచ్చుకుందాం. ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది మనకు కావాల్సిన డెవలప్మెంటే కదా. ఏ రూపాయలు వస్తే ఏమి? ఆంధ్ర ప్రజలు కష్టపడి తెలివిగలళ్ళు, కష్టపడి పనిచేసే రకం ప్రాపర్ లీడర్ ఉంటే డెఫినెట్గా ఇది కూడా గుజరాత్ లాగా చేయొచ్చు. కోస్ట్ లైన్ ఉంది. అన్ని రకాల డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరూ అవి ఇవి ఇంకా పెట్టుకోకండి. వీళ్ళిద్దరితోటి వల్ల కాదు. ఎవడు గెలిచినా మన హిందువులకి మాత్రం ఏం ఒరిగేది లేదు. నేను చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చే 5,000 10,000 అవన్నీ చేపను పట్టుకోవడానికి ఎరేసి తర్వాత కోసుకొని తింటారు, పట్టుకొని చేప దొరికిన తర్వాత. మీరు ఈ చేపల్లాగా కాకండి, ఎరేస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందాలని శ్రేయోభిలాషిగా చెప్తున్నా. అయితే ఈ చంద్రబాబు మీద నాకు జీరో నమ్మకం పోయింది. లాస్ట్ టైం ఆయన చేసిన పనికి పూర్తిగా పోయింది ఆయన మీద నమ్మకం. ఇంకా నెక్స్ట్ వచ్చేది చిన్నబాబే. ఇక మీరు ఓట్లేసి మళ్ళీ చిన్నబాబు చేసుకోండి. ఆ బీజేపీ సపోర్టర్స్ మాత్రం మీరు ఏ పార్టీకి వేయకండి. ఈసారి అందరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నచ్చితే నరేంద్ర మోడీ గారికి బీజేపీకి క్యాండిడేట్ని చూడకండి. గెలుస్తాడా గెలవడా అనవసరం, ఫస్ట్ మన స్ట్రెంత్ ఏందో చూపించాలి. జై హింద్.